తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ ఐపంగిడి గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తల్లిదండ్రులు పిల్లల కలలు సాకారం చేయాలంటే వారి ప్రతిభ నిరంతరం గమనిస్తూ ఉండాలని, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సైతం విద్యార్థిలో లోపం ఎక్కడ ఉందో గమనించి వెంటనే లోపాలు సరిచేయాలని, చదువుతో పాటు ఆటలు పాటలు కూడా ఉండాలని, పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని సూచించారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ హైదరాబాద్ కు చెందిన అయోంకి పబ్లిష్ కో సంయుక్త ఆధ్వర్యంలో భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ, ఆహార సాంకేతికత, ఔషధ ఆవిష్కరణ మరియు పర్యావరణ స్థిరత్వంలో వాటి ఉపయోగాలు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథులుగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి, కాన్ఫరెన్స్ చైర్మన్ అయోంకి పబ్లిష్ కో చైర్మన్ ప్రొఫెసర్ చంద్రమౌళి పావులూరి, కన్వీనర్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ప్రొఫెసర్ బి జగన్మోహన్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ కె దీప్తి పాల్గొని తొలుత నన్నయ్య విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సు సామాజిక శ్రేయస్సు కోసం అంతర్ విభాగ పరిశోధన మరియు ఆవిష్కరణలు పెంపొందించడానికి విశ్వవిద్యాలయం వేదిక అయిందని అన్నారు. భౌతిక, రసాయన మరియు జీవశాస్త్రాల ఏకీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, భావితరం ఔషధాలు మరియు పర్యావరణ పరంగా బాధ్యతాయుతమైన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడంలో కీలకమైనదిగా మారిందన్నారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సన్నిహితులైన కోల్హాపూర్ శివాజీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆర్జీ సోంఖవాడే వర్చువల్ గా కీలక ఉపన్యాసం చేశారు. విద్యార్థి దశలో తల్లిదండ్రుల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత పెంచేందుకు విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు ఉపకరిస్తాయని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. వీరభద్రపురంలోని టౌన్ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించామని, వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్, విద్యార్థులచే ప్రదర్శింపజేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా కీలకరై సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా కొరప కొత్తవలస మరుపల్లికి చెందిన 5 అయ్యప్ప భక్తులు మృతి చెందారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న అయ్యప్ప భక్తుల కారును మరో కారు ఢీకొనడంతో 5 దుర్మరణం చెందగా 7 గాయపడ్డారు. తమిళనాడు రామేశ్వరంలో రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి చెందడం పట్ల మంత్రులు వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు నుంచి వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వివిధ జిల్లాల్లో పాల్గొన్న స్పీకర్, మంత్రులు. కార్యకర్తల కష్టం, త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందన్న మంత్రి నారా లోకేష్. చట్టబద్ధమైన పనుల కోసం వచ్చే కార్యకర్తలను అధికారులు గౌరవించాలని సూచన. ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ తీసుకువస్తున్నామన్న మంత్రి పయ్యావుల కేశవ్. ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలిస్తున్నామని వెల్లడి. ఎనర్జీ సెక్టార్లో 40% ఎంఓయూలు జరిగాయన్న మంత్రి టీజీ భరత్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టీకరణ. గత ప్రభుత్వ పాలనలో నిస్తేజంగా మారిన పంచాయతీలు ఇక నుంచి స్వతంత్రంగా వ్యవహరించనున్నాయని, స్థానిక సమస్యల పరిష్కారానికి ఆయా కార్యాలయాల చుట్టూ తిరగకుండా పంచాయతీలోనే తీర్మానం చేసుకుని పరిష్కరించుకునేలా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిత్తూరు వేదికగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సంస్కరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలను ప్రారంభించామన్నారు. డీడీఓ వ్యవస్థతో పౌర సేవలు విస్తృతమవుతాయని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల పర్యవేక్షణకు వీలుంటుందని ఆయన తెలియజేశారు.
పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం ఉంది. అందుకని దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండేది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి, గతంలో 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 yearsలో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటారు. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలికైతే సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు తెలుగుదేశం పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీయే శాశ్వతమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నాయకులు పార్టీని విడినా కార్యకర్తలే అండగా నిలిచి చారిత్రక విజయాన్ని అందించారని కొనియాడారు. పాలకొండ నియోజకవర్గంలోని భామినిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడం వెనుక దశాబ్దాలుగా పసుపు జెండాను విడని కార్యకర్తల కష్టం, త్యాగం ఉన్నాయన్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా ముందుగా కార్యకర్తలను కలిసాకే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పల్నాడులో ప్రాణాలు పోతున్న జై టీడీపీ అన్న తోట చంద్రయ్య వంటి కార్యకర్తల త్యాగం మనువలేనిదని గుర్తు చేసుకున్నారు. మన పార్టీ ఏ కార్యక్రమం చేసినా, ప్రభుత్వ కార్యక్రమం చేసినా కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమం ప్రారంభించాలని 2024 ఎన్నికలు గెలిచిన తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాం. దాని వెనకాల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. దశాబ్దాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లా కాపలా కాసిన ప్రతి కార్యకర్త చెమట ఉంది. వేదికమైన ఈరోజు మేము అందరం నుంచోగెళ్తున్నామంటే దాని వెనకాల మీ కష్టం ఉంది. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, కానీ 2019 నుంచి 24 వరకు ఒక సైకో 1 పాలన చూసాం. బయటకు వచ్చి మాట్లాడాలంటే గేట్లకి తాళగట్టారు. నేను ప్రజల తరపున, కార్యకర్తల తరపున పోరాడితే నా పైన 23 కేసులు పెట్టారు. SC/ST కేసు పెట్టారు, చివరికి అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టారు. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు GO 1 తీసుకొచ్చాడు. ఆనాడే సైకోకి చెప్పా, మడిచి ఎక్కడ పెడతావో పెట్టుకోపో, ఈ లోకేష్ తగ్గేదే లేదని. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఉత్సాహం వస్తుంది. మనం చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అంజిరెడ్డి తాత గుర్తున్నాడా, తాతే గుర్తున్నాడా, ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకుంటే తొడగొట్టి మీసం తిప్పి రా 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 అన్నాడు. ఇంకో తల్లి ఉంది మంజుల గారు, పల్నాడులో ఏకంగా ఆమె బూత్ దగ్గర కూర్చుని వాళ్ళు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డు తిరిగారు, కత్తులతో దాడి చేశారు, రక్తం కారుతున్నా కూడా అక్కడ కూర్చుని పోలింగ్ అయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజుల గారే మీ లోకేష్కి స్ఫూర్తి. తోట చంద్రయ్య రోడ్డు మీద పడుకోబెట్టారు. ఏకంగా వాళ్ళ నాయకుడికి, పార్టీకి జై చెప్తే వదిలిపెడతానన్నారు. కానీ చంద్రయ్య ఏం చెప్పాడు? జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలే కోల్పోయారు. 94% సీట్లు గెలిచామంటే దాని వెనకాల మీ అందరి కష్టం, చెమట, ఏకంగా అహర్నిశలు మాకు కాపలా కాశారు. వాస్తవంగా వేదిక పైన మేము అందరం అదృష్టవంతులం. 5 సంవత్సరాలు మీద మా అత్తలు నిలబడ్డారు.
కొంతమంది నాయకులు వచ్చారు, కొంతమంది నాయకులు పోయారు. కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే మాకు అండగా నిలబడ్డారు. మన అచ్చన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ప్రయత్నించారో మనందరం చూసాం. ఒక్క పిలిపించాం ఆనాడు, అడ్డుకోండి, ఆపండి, ఆయన ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారని. ఆ రోజు మీరు స్పందించారు, రోడ్డు పైకి వచ్చారు, ఉద్యమాలు చేశారు. మన జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసులో 53 రోజులు జైల్లో బంధిస్తే మా అధ్యక్షుడు లోపల ఉంటే ఆయనకు అండగా నిలబడతాం, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పి ఆనాడు బయటకు వచ్చి పోరాడింది మీరు. అందుకే పార్టీ మీకు రుణపడి ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఇంత అద్భుతమైన కార్యకర్తలు నా ఒక్కడికే సొంతం. ఎన్నో ప్రాంతీయ పార్టీలు చూస్తున్నా, కానీ మనలో ఉన్న పట్టుదల, మనలో ఉన్న క్రమశిక్షణ, ఒక్క పిలిపిస్తే ఒక సైన్యంలాగా వస్తారే, అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతుంది. 24 ఎన్నికల్లో మనం గెలిచినాం. సూపర్ 6 హామీ ఇచ్చాం. మొదటి హామీ 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఈరోజు మీరు చూడండి, 18 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అంటారు, బ్యాక్వర్డ్ అంటారు. బ్యాక్వర్డ్ కాదు, మీరు ఆంధ్ర రాష్ట్రానికి బ్యాక్ బోన్ అవ్వబోతున్నారు. ఎయిర్పోర్ట్ పనులు కానివ్వండి, ఐటీ కంపెనీలు కానివ్వండి, స్టీల్ కంపెనీ కానివ్వండి, ఈరోజు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తుంది. రెండో హామీ, ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, అది నిలబెట్టుకున్నాం. మూడో హామీ, మహిళలు ఏకంగా ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కూడా కల్పిస్తా ఉన్నాం, అది కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని. ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ తీసుకొస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. అనంతపురం కలెక్టరేట్లో అధికారులతో ప్రజా ఫిర్యాదులపై సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇకపై అర్జీదారుడు ఇచ్చే ప్రతి సమస్య పరిష్కారమయ్యేందుకు అధికారులు బాధ్యులవుతారని సూచించారు. స్వయంగా ఫిర్యాదుదారుతో తాము మాట్లాడామని తెలిపారు. ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గుర్తు చేశారు. తమపై నమ్మకంతోనే ఎక్కువ అర్జీలు వస్తున్నాయని తెలిపారు. సమస్యలను కేటగిరీల వారీగా విభజించి ప్రయత్నిస్తున్నామని వివరించారు. అనంతపురం జిల్లాలో ప్రజలు సంబంధిత అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, రాజకీయ వ్యవస్థకు వస్తున్నటువంటి ఫిర్యాదుల మీద, ఫిర్యాదుల్ని పరిష్కారం చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద ఇవాళ సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా పరిష్కార వేదికని సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పి ప్రజల్ని కోరడం, దాని మీద ప్రజలు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో అర్జీలు, దరఖాస్తులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటిని ఏ రకంగా పరిష్కారం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో అనేటువంటిది చేయడం కోసం ఈ రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50,000 పైచిలకు మనకి అర్జీలు రావడం జరిగింది. ఒక 35,000 దాకా ఇప్పటికీ క్లియరెన్స్ చేసినట్టు చేశారు. ఎస్, ఈ వ్యవస్థలో ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది చాలా ఉంది. కొన్ని పరిష్కారం అయినవి, పరిష్కారం కానటువంటివి కూడా అయినట్టుగా చూపించడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు 3 అంచెల వ్యవస్థని, 4 అంచెల వ్యవస్థని ఏర్పాటు చేద్దామనే దాంతో ఇప్పటికీ చెక్స్ పెట్టారు. ఏదైనా ఒక అధికారి తనకు వచ్చినటువంటి ఫిర్యాదుని పరిష్కరించబడింది అని చెప్పి కారణాలు చెప్పి క్లోజ్ చేస్తే జిల్లాలో ఉన్నటువంటి ప్రీ ఆడిట్ టీం దగ్గర నుంచి, కాల్ సెంటర్ దగ్గర నుంచి ప్రతి ఫిర్యాదు మీద ఫిర్యాదుదారుడికి ఫోన్ వెళ్తుంది. ఆ సమస్య పరిష్కారం చేయబడిందా లేదా అనేటువంటిది. ఆ సమస్య పరిష్కారం చేయబడలేదు అనంటే దాన్ని తిరిగి అదే పరిష్కారాన్ని ఓపెన్ చేసి ఆ అధికారికి కూడా దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి ఆ అధికారుల మీద ఇట్లా రాంగ్గా క్లోజ్ చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలున్నా కూడా ఒకేసారి ఇట్లా చేయడం కన్నా కానీ 1-2 సార్లు చెప్పి పని చేయించాలనేటువంటి ఉద్దేశంతో దాని మీద స్ట్రెస్ పెట్టి, ఒత్తిడి పెట్టి డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది.
మేము ఇవాళ చేసినప్పుడు కొన్ని లోపాలు కూడా గుర్తించాం. అంటే ఒక స్థాయిలో ఇచ్చిన అర్జీ అతని స్థాయి ఉన్నంత మేరకు పరిష్కారం చేసి అతను క్లోజ్ చేసినప్పుడు కానీ సమస్య పరిష్కారం కాలేదు, కానీ అతని బాధ్యత తీరిపోయింది. ఉదాహరణకి నాకు వ్యవసాయ పంప్ సెట్కి అగ్రికల్చర్ కనెక్షన్ కావాలి అని ఒక రైతు అర్జీ ఇచ్చుకుంటే దాన్ని ఆ మండల ఏఈకి పంపించినప్పుడు అతనికి ఉన్నటువంటి అధికారంలో అతను ఎస్టిమేట్ వేసి పైన పంపగలడు. పంపినప్పుడు అతను ఆ సమస్యని తను పరిష్కారం చేసినట్టు రాసుకుంటున్నాడు, కానీ ఆ పై అధికారి మంజూరు చేసి అది వచ్చినప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది, కానీ ఒరిజినల్గా సమస్య పరిష్కారం కానట్టుగానే. మనకున్నటువంటి సాఫ్ట్వేర్లో ఇప్పటిదాకా దాన్ని అక్కడికే క్లోజర్ చూపించి మీరు పై అధికారిని కలవండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అట్లా చెప్పకుండా ఇవాళ మార్పులు చేయాలనేటువంటిది కూడా చెప్పాం. ఆ ఏఈనే డిఈకి అప్లికేషన్ పంపించేటట్టు. సో ఒక ఫిర్యాదుదారుడికి ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఫిక్స్ అవుతాడు. ఇప్పుడు ఏఈ పని చేసేసాడు కాబట్టి నా పని అయిపోయింది అంటాడు, ఇప్పటితో అయిపోతుంది. నాకు డిఈకి రాలేదు కాబట్టి ఆయన్ని బాధ్యుడిని చేయలేము. సో ఈ సమస్య లేకుండా డిఈకి పోతే డిఈని బాధ్యుడిని చేసినట్టు. సో సాధ్యమున్నంత మేరకు సమస్యని పరిష్కారం చేయాలి అనేటువంటి దాని మీద పోయాం. ఎనర్జీ సెక్టార్లో 40% ఎంఓయూలు జరిగాయని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. ఎంఓయూలు ఫాలోఅప్కు రివ్యూ జరుగుతుందని తెలిపారు. పోర్టల్లో ఎంఓయూలు అప్లోడ్ చేశామని, ఇవి ఏ స్థాయిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలిసేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరానికి వెళ్లే లోపు వీలైనన్ని గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. జనవరి 18వ తేదీలోగా గ్రౌండ్ చేయడం ద్వారా 1000 కోట్ల పెట్టుబడి ఏపీకి వస్తే వారికి ఓ ఆఫీసర్ ప్రత్యేకంగా ఫాలో అప్ అవుతారని చెప్పుకొచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎస్ఐపిబికి ఈరోజు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చి ఎంఓయూస్ గురించి మనకు లాస్ట్ మంత్ జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏ రకంగా తీసుకోపోతున్నాం దాని విషయంలో కొంత బ్రీఫింగ్ ఇవ్వదలుచుకున్నా. మనకి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే జరిగిందో అండి, నేను ఆఫ్టర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ చాలా మందిని కలిసడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ రకంగా జరిగిందో ఆ రకంగా జరిగింది భరత్. మీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా అప్రిషియేట్ చేస్తున్నారు. బిజినెస్ పీపుల్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ, దే ఆర్ సేయింగ్ అనమాట చాలా బాగా జరిగింది, ఎక్కడ పైన ఆంధ్రప్రదేశే వినిపిస్తూ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే సిబిఎన్ బ్రాండ్ లాస్ట్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు బాగా దెబ్బతినిందండి ఆంధ్రప్రదేశ్. పెట్టుబడులు పెట్టాలా అంటే భయపడేవాళ్ళు, ఆ పరిస్థితి ఉండింది. అక్కడి నుంచి లాస్ట్ 18 monthsలో చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఎంఓఈస్ అనేది మేము చేసిండేది చాలా సిస్టమేటిక్గా చేయడం జరిగిందండి. ఏదో వచ్చినారు ఎంఓయూ చేయలేదండి. అట్లా చెయ్యాలనుకుంటే 50 లక్షల కోట్లు పెట్టుబడులు పైన కూడా ఎంఓయూ చేసేవాళ్ళం. బట్ ఒక డిపిఆర్, ఒక పద్ధతి ఉండాలా అనే ఉద్దేశంతో కొద్దిగా స్క్రూట్నీ చేసిన ఎంఓయూస్ అన్నమాట ఇది. సో ఆ ఎంఓయూస్లో భాగంగా దాదాపు ఎనర్జీ సెక్టర్కి తీసుకుంటే 40% అండి, అంటే మొత్తము ఎంఓయూస్ ప్లస్ జిఓస్ హ్యాండ్ ఓవర్ చేసింది మీకు ఆల్రెడీ ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. 13,25,000 crores జాబ్ జనరేషన్ వచ్చి 16,13,000 పీపుల్కి పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంఓయూస్ ప్లస్ జిఓ ఎక్స్చేంజ్ మనకు జరిగింది. దాంట్లో ఎనర్జీకి సంబంధించింది 40%, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఏమో 21%, I&I వచ్చి 13%, ఐటీకి సంబంధించింది 12%, అదర్స్ వచ్చి 14% అనమాట. కంటిన్యూస్గా మినిస్టర్సు అలాగే అధికారులు, మన ఆఫీసర్స్ కూడా సెక్రటరీ లెవెల్ నుంచి అందరూ ఫాలోఅప్ చేసి అప్డేట్ చేసేది ఉంటుంది. కలెక్టర్ లెవెల్ వరకు కూడా లాగింగ్ అండ్ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇచ్చి రెగ్యులర్గా వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది ఏదన్నా ఉంది అంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించింది వాళ్ళని కూడా ఫాలోఅప్ చేసేదానికోసం ఒక పద్ధతి ప్రకారం ఉందన్నమాట. దీంట్లో భాగంగా సార్ ఏం చెప్పారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయే లోపల ఎన్ని అయితే అన్నీ
మనం కంప్లీట్ చేసి ఫౌండేషన్ స్టోన్ వేయాలా. డిపిఆర్లు ప్రిపేర్ చేసి ఒకవేళ ఎస్ఐపిసి ఎస్ఐపిబి క్యాబినెట్ పోయేదేమన్నా ఉంటే వాళ్ళకి ఫాలోఅప్ చేసి అది కంప్లీట్ చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. ఎందుకంటే మనం ఏదో ఫిగర్లు చెప్పాము, అది కాకుండా వీ హ్యావ్ ద టార్గెట్ ఆఫ్ దగ్గర January 18th ఒక 45 daysలో మనం కంప్లీట్ చేయాలా. ఎన్ని వీలైతే అన్ని కంప్లీట్ చేసి ఫౌండేషన్ స్టోన్స్ వేస్తాము అని చెప్పి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టుగా వీఆర్ ప్రిపేరింగ్ అనమాట. వన్స్ ఇట్ ఈస్ డన్, ద ప్రాజెక్ట్ ఈజ్ డన్ అనుకోండి, వాళ్ళకి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరిది ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది అనమాట. సో ఆ నమ్మకం క్రియేట్ చేయడం జరిగింది. ఈవెన్ ఢిల్లీలో పీయూష్ గోయల్ గారు కూడా అన్ని స్టేట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయన కూడా ఇట్లా ఏపీ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆఫ్ గివింగ్ ఇన్సెంటివ్స్ అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం అని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో ఎమ్మెల్యే ధర్మరాజు ప్రప్రథమంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో గ్రామస్తులు పలువురు తమ గ్రామ సమస్యలను రాతపూర్వకంగా ఎమ్మెల్యేకు అందజేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఇటీవల నియోజకవర్గ స్థాయిలో నారాయణపురం కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని 2వ దఫా చేపట్టామని, ఇక మీదట ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని ఒక గ్రామంలో గ్రామస్థాయి ప్రజా దర్బార్ కార్యక్రమం భీముడోలు నుంచి ప్రారంభించామని తెలియజేశారు. అనే కార్యక్రమాన్ని ఈ రోజు ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. దాని ద్వారా మనకి సమస్యలు సుమారుగా మనకి 36 సమస్యలు రావడం జరిగింది. చాలా మనకి పెన్షన్స్ అని, అలాగే ఆక్రమ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని, అలాగే ఇంటి స్థలాల గురించి, అలాగే డ్రైనేజ్ నిర్మాణం గురించి, సిసి రోడ్ల గురించి, రైల్వే స్టాఫ్స్ కూడా అడిగారు. ఆల్రెడీ అది మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రైల్వే స్టాఫ్స్ కూడా చేస్తాం. అలాగే ఆర్టీసీ మన జోనల్ చైర్మన్ గారికి కూడా తెలియజేసి దాన్ని కూడా వీళ్ళన్నింటినీ కూడా సంబంధిత శాఖల ద్వారా అన్నింటిలో కూడా పరిష్కారం చేసేటట్టు, అంటే మనకి దీనికి ముఖ్య ఉద్దేశం మనకి ఇక్కడ క్షేత్ర స్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా నేరుగా తెలుసుకునేటట్టు మాకు ఎమ్మెల్యేలుగా ఇక్కడికి వచ్చి తెలుసుకునేటట్టు చెప్తూ మేము కూడా దాని ఆ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం రోజున ఆ కార్యక్రమాన్ని ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో ఒక్కో వారం అక్కడ పెట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా తీసుకునేట్టు, అలాగే మొన్నే మనం నియోజకవర్గ స్థాయిలో కూడా మనం జనవరి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ కూడా చాలా సమస్యలు వచ్చినాయి. ఆల్రెడీ మనకి ప్రతి సోమవారం కూడా మనకి ఇక్కడ కూడా మండల ఆఫీస్ లో కూడా మనకి అది బీజేఆర్ఎస్ జరుగుతుంది, వాటి ద్వారా కూడా వస్తున్నాయి. వీటన్నింటినీ కూడా ఎక్కడ సమస్యలు లేకుండా సమస్య వస్తే ఆ సమస్యలన్నింటినీ కూడా ఎలా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం తీసుకునేటట్టు, అంటే మనం కూడా ఇప్పటివరకు కూడా చాలా కార్యక్రమాలు చేసాం మన గ్రామంలో కూడా. ఆ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ అభివృద్ధి అన్నింటినీ కూడా నెరవేరుస్తామని
మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన అర్జీలు అన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డులోని శ్రీ వెంకట సాయిబాబా మందిరంలో దత్త జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మల్లినిటి సుధాకర్ ధనలక్ష్మి దంపతులచే పంచామృత అభిషేకం, విశేష పుష్పార్చన, 11 సార్లు దత్తస్తోత్రం, సిద్ధ మంగళ స్తోత్రం వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. यदाहनेदं पुरुषं महान्तं आदित्यवर्णं समदस्तु भारे सर्वाणि रूपाणि दृश्यतेरहामि ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय दिगंबरा नरसिंह सरस्वती औदंबरा दिगंबरा दिगंबरा दत्तात्रेय दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 ఆ త్రిమూర్తుల ముగ్గురు కూడా ఆవిడకి పుత్రిగా కలిగినటువంటి రోజు ఈ రోజు. ఆ స్వామి నీకేం కావాలో కోరుకో అమ్మా, మహాపతివ్రతవు నీ పాతివ్రత్యానికి సంతోషించి మేము నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాం అనగానే, స్వామి నాకు వేరే వద్దయా, నాకు పుత్రులు లేరు కాబట్టి మీ ముగ్గురు నాకు కావాలి, మీ ముగ్గురు నాకు పుత్రులుగా జన్మిస్తే చాలంటే సరే ఏమిటి అని చెప్పని ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కూడా అత్రి అనసూయ పుత్రుడికి దత్తాత్రేయుడిగా జన్మించారు. అత్రి మహాముని పుత్రుడు కాబట్టి దత్తాత్రేయుడు దత్తత తీసుకున్నారు కాబట్టి వారు దత్తడు, దత్తాత్రేయం. అలా స్వామికి ఎన్నో నామాలు ఉన్నాయి, పలు విధాలుగా. అలా ఆ స్వామి అవతరించినటువంటి స్మార్ట్ సిటీ విశాఖ అడ్డాగా ఇస్మార్ట్ మోసాలకు పాల్పడిన స్నేహ మ్యాక్స్ కేటుగాళ్లకు పోలీసులు చెక్ పెట్టారు. రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్గా మోసాలకు పాల్పడిన నిందితులను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. విశాఖలో స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ పేరిట కస్టమర్లకు కోట్లలో కుచ్చుటోపీ పెట్టారు. అధిక వడ్డీ ఎరగా వేసి దాదాపు 15 మంది నుంచి 55 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఈ భారీ స్కామ్ సూత్రధారులు పాత్రధారులైన శివభాగ్యారావు అండ్ సన్స్ ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం సిటీ పోలీస్ తరపు నుంచి రీసెంట్గా బాగా సెన్సేషన్ అయిన స్నేహ మ్యాక్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి అందులో జరిగిన ఆర్థిక మోసాలు అండ్ ఇప్పటి వరకు కేసు పురోగతి వివరాలు అందరికీ వెల్లడించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటిగా ఈ స్నేహ మ్యాక్స్ ఏదైతే ఉందో 2008లో స్థాపించబడి దానికి పెట్టిన పేరు SC/ST స్నేహ మ్యాక్స్ సొసైటీ అని ఇనిషియల్గా పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారి ఐడియాలజీతో
మొదలైంది అని చెప్పేసి, అలానే ఎవరైతే సరే డిపాజిట్స్ చేస్తారో డిపాజిటర్లందరికీ కూడా అధిక మొత్తంలో రిటర్న్స్ ఇస్తాము అని చెప్పి నమ్మబలికి ఎక్కువ మంది దగ్గర నుంచి డిపాజిట్స్ సేకరించడం జరిగింది. సో ఇప్పటి వరకు తెలిసిన ఎంక్వైరీలో సుమారుగా 2504 మంది డిపాజిటర్లు ఇందులో డిపాజిట్లు పెట్టడం జరిగింది. అండ్ డిపాజిట్ చేసిన టోటల్ అమౌంట్ సుమారుగా 55 crores 55 కోట్లు ఇందులో ఇప్పటిదాకా పెట్టుబడి పెట్టారు. అండ్ రీసెంట్గా మనకి డిస్టిక్ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళ దగ్గర నుంచి ఏపీ మ్యాక్స్ యాక్ట్, ఏపీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995 ప్రకారం సెక్షన్ 29 ప్రకారం ఇందులో ఆడిట్ చేయడం జరిగింది. అండ్ ఇంటర్నల్ రిపోర్టు అందరికీ ఇచ్చిన తర్వాత 2008లో స్థాపించిన SC/ST స్నేహ మ్యాక్స్ సొసైటీ పేరు కూడా 2014లో కేవలం స్నేహ మ్యాక్స్ సొసైటీగా ఇందులో ఎవరైతే సరే డిపాజిటర్స్ ఉన్నారో అండ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకెవరికి కూడా ఇంటిమేట్ చేయకుండా మొత్తం దాని యొక్క సంస్థ పేరు మార్పు చేయడం జరిగింది. అలానే ఇటీవల కాలంలో అందులో డిపాజిట్ చేసిన అమౌంట్ని బైలాస్కి వ్యతిరేకంగా బైలాస్ ఫాలో అవ్వకుండా మిగతా ఆర్గనైజేషన్స్ ఇదే సంస్థకి సంబంధించిన అదర్ ఆర్గనైజేషన్స్ పొన్నూరు మరియు హైదరాబాద్లో ఉన్నాయి, వాటికి కూడా ఇక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. అలానే వేరియస్ ఆర్గనైజేషన్స్కి అంటే బినామీ సంస్థల పేరుతో ప్రాపర్టీస్ వైజాగ్లోను అనకాపల్లి జిల్లాలోను ఇంకా మరికొన్ని చోట్ల కూడా వాళ్ళు ప్రాపర్టీస్ కొని అన్ని బైలాస్కి వ్యతిరేకంగా డిపాజిటర్స్కి ఎవరికీ తెలియకుండా మొత్తం అందులో పెట్టిన అమౌంట్ అంతా డైవర్షన్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం మనకి ఇంటిమేషన్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విశాఖపట్నం సిటీలో 4 చోట్ల మనకి అంటే వేరియస్ డిపాజిటర్స్ రావడం వలన ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. దీనితో పాటు ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడెక్కడ సరే ఆస్తులు కొన్నారో బినామీ ఆస్తుల వివరాలు కూడా మనము సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం వెంకన్నపాలెం రాయపరాజుపేట వద్ద సుమారుగా 21 ఎకరాల 12 సెంట్లు ఈ సంస్థ వాళ్ళు బినామీ పేరు మీద కొనడం జరిగింది. అలానే ఎలమంచిల్లో దుప్పిటూరు గ్రామంలో 47 సెంట్లు, దబ్బంద గ్రామంలో 1 ఎకరా 50 సెంట్లు, షీలానగర్ STBL వద్ద 2450 చదరపు గజాలు, అలానే చినవాల్తేరు అక్షయ సత్యప్రసాద్ విస్టాలో 2125 చదరపు అడుగుల ప్లాటు, అలానే మర్రిపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సుమారుగా 350 చదరపు గజాలు 350 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కూడా స్నేహప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో వీళ్ళు వివిధ ప్లేసుల్లో కొనడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు సేకరించాము. అలానే ఇంకా ఏమైనా సరే ప్రాపర్టీస్ కొన్న విషయం కూడా మనం సేకరించి వీటన్నిటినీ కూడా తొందరలో మనం అటాచ్మెంట్ చేసేసి వీటిని కాన్ఫిస్కేట్ చేసిన తర్వాత ప్రాపర్ ఆక్షనింగ్ చేసేసి ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని టీమిండియా క్రికెట్ సభ్యులు శుక్రవారం దర్శించుకున్నారు. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, విశాఖపట్నం క్రికెట్ స్టేడియం CEO, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అంజుబాబు కుమారుడు పులవర్తి ప్రశాంత్ టీం సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో వారికి స్వాగతం పలకగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు. ఆంధ్రుల పెద్ద పండుగ సంక్రాంతికి తెలంగాణలోని హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో బంధువులు, స్నేహితులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రైళ్లలో రిజర్వేషన్లు 3 నెలల ముందే నిండుకున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఛార్జీల దోపిడీ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వచ్చే వారికి ఆర్టీసీ బస్సులపై ఆధారపడాల్సి ఉంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు తూర్పుగోదావరి జిల్లా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గత సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మొత్తం 301 ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఒక్క హైదరాబాద్ నుంచే 157 సర్వీసులు నడిపారు. ప్రతిరోజు జిల్లా నుంచి 10 రెగ్యులర్ సర్వీసులు నడుస్తాయని, సంక్రాంతి పండుగకు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రధాన రవాణాధికారి ఏలూరు సత్యనారాయణమూర్తి వెల్లడించారు. డ్రైవర్లకు టీమ్స్ అందించి ఎప్పటికప్పుడు ప్రయాణికులను తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అయితే బస్సుల కొరత, స్త్రీశక్తి పథకం సంక్రాంతి పండుగ సర్వీసులపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు ప్రధానమంత్రి ఈ-బస్ పథకం కింద 50 కొత్త ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు చేశారు. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య దాదాపు 98% చేరుకుంది. ప్రత్యేకించి మహిళల సంఖ్య 15% పెరిగింది. దూర ప్రాంతాలకు కూడా మహిళలు పల్లె బస్సుల్లో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవడంతో దూర ప్రాంత సర్వీసుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. సంక్రాంతి నాటికి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా శబరిమలకి గత ఏడాది మొత్తం 12 సర్వీసులు నడిపితే ఈ ఏడాది ఇప్పటికే 12 బస్సులు నడపడం గమనార్హం.
వచ్చే నెలలో జరిగేటువంటి సంక్రాంతికి కూడా పూర్తి స్థాయిలో ప్రయాణికులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సర్వీసులు రిజర్వేషన్ ఎప్పటికప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ కౌంటర్ల ద్వారా మనం నిత్యం తెలుసుకోవడము, దానికి అనుగుణంగా మనం అదనపు సర్వీసులు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి కూడా మనకి సాధారణమైనటువంటి ఛార్జీలతోటే ఈ ప్రత్యేకమైన బస్సులు కూడా నడపడం జరుగుతుంది. మరి దీనికి అనుగుణంగా మన దగ్గర ప్రస్తుతం ఏవైతే బస్సులు ఉన్నాయో వాటిని అదనపు ట్రిప్పులు వేయడము, అదేవిధంగా మన సిబ్బంది అందరూ కూడా దాన్ని సమాయత్తం కూడా చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా, ఎలాంటి బ్రేక్ డౌన్స్ కూడా జరగకుండా బస్సులు అన్నిటికీ కూడా ప్రతి బస్సు కూడా క్షుణ్ణంగా పరిశీలించి మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ అవన్నీ కూడా హెడ్ ఆఫీస్ వాళ్ళ సౌజన్యంతో ఎప్పటికప్పుడు తెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా రహదారుల గురించి చక్కగా చెప్పింది. జనవరి కల్లా మొత్తం రహదారులన్నీ వేస్తామన్న అన్నమానాన్ని మనం ఈసారి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తి స్థాయిలో బస్సులు నడిపి ప్రయాణికులు ఏ విధమైనటువంటి అసౌకర్యం కూడా కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈసారి ఆ అయ్యప్ప కొండకి ఏవైతే శబరిమలకి బస్సులు నడిపిస్తున్నామో, గత సంవత్సరం 12 బస్సులు నడిపిస్తే ఈసారి కూడా ప్రస్తుతం ఇప్పటి వరకే మనం 12 బస్సులు నడిపించడం జరిగింది. ఇంకా మనకి జనవరి 15 దాకా కూడా టైం ఉంది కనుక ఈ 45 రోజుల్లో కూడా మరిన్ని బస్సులు నడపడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా కూడా అయ్యప్ప కొండకి బస్సు కావాలి అంటే డిపిటిఓ ఆఫీస్ కానీ లేదా వారికి దగ్గరలో ఉన్నటువంటి డిపోలు కానీ సంప్రదిస్తే వారికి అవసరానికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి బస్సులు కావాలంటే ఆ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు నుంచి వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వివిధ జిల్లాల్లో పాల్గొన్న స్పీకర్, మంత్రులు. కార్యకర్తల కష్టం, త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందన్న మంత్రి నారా లోకేష్. చట్టబద్ధమైన పనుల కోసం వచ్చే కార్యకర్తలను అధికారులు గౌరవించాలని సూచన. ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ తీసుకువస్తున్నామన్న మంత్రి పయ్యావుల కేశవ్. ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలిస్తున్నామని వెల్లడి. ఎనర్జీ సెక్టార్లో 40% ఎంఓయూలు జరిగాయన్న మంత్రి టీజీ భరత్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టీకరణ. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.